బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసింది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులంతా తరలి వస్తున్నారు. న్యాయమూర్తులు ఒక్కొక్కరిగా అమరావతికి చేరుకుంటున్నారు. విజయవాడలోని నోవెటల్కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేరుకున్నారు. న్యాయవాదులు, పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక రేపటి నుంచి అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రేపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తరలిరానున్నారు. అటు ఉమ్మడి హైకోర్టు నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన న్యాయవాదులు, సిబ్బంది కాసేపట్లో అమరావతికి చేరుకోనున్నారు. ఆంధ్ర లాయర్లు, సిబ్బంది, న్యాయమూర్తులకు తెలంగాణ లాయర్లు శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు పరిసరాల్లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. వీడ్కోలు పలికే సందర్భంలో కొందరు న్యాయవాదులు, సిబ్బంది కంటతడి పెట్టారు. రేపటి నుంచి అమరావతి నుంచే రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి. సునీల్, ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉమ్మడిగా పనిచేసిన హైదరాబాద్ లో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన హైకోర్టు రేపటి నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సో రేపటి నుంచి ఇక్కడ హైకోర్టుకి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే తాత్కాలిక హైకోర్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ప్రస్తుతం విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగుతున్న భవనాన్ని హైకోర్టుకి ఇచ్చింది ప్రభుత్వం. అలాగే క్యాంపు కార్యాలయ భవనంతో పాటు R&B బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లోని కొన్ని బ్లాక్లను కూడా ఈ కోర్టుకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే తాత్కాలిక హైకోర్టు నిర్మాణం పూర్తి అయ్యే వరకు హైకోర్టు తన కార్యకలాపాలను విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చేయనుంది. రేపటి నుంచి ఈ హైకోర్టు ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే విజయవాడకి చేరుకున్నారు. అలాగే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్య అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నోవోటెల్లో బస చేశారు. అయితే ఇప్పటికి విజయవాడకి చేరుకున్నారు. అయితే రేపు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ కూడా రాబోతున్నారు. అయితే గవర్నర్ నరసింహన్ వీళ్ళ చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నారు. అయితే ఇప్పటికే న్యాయమూర్తులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తరలించింది. అలాగే అక్కడ ఉన్న ఫైల్స్, రాష్ట్రానికి సంబంధించిన కోర్టులో ఉండే ఫైల్స్ ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. అవన్నీ కూడా స్టోర్ చేసేందుకు, అంటే భద్రపరిచేందుకు R&B బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 10 రూమ్ల వరకు కేటాయించడం జరిగింది. వాటిలన్నిటిలో కూడా ఈ కోర్టుకి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని భద్రపరిచారు. అలాగే ఈ ప్రధానంగా హైకోర్టుకి సంబంధించి 10 బెంచ్లు, అంటే 10 కోర్టు హాల్స్ తోటి సీఎం కార్యాలయం కూడా రెడీ చేశారు. ఈ 10 కోర్టు హాల్స్ లో మొత్తం క్యాంప్ కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్ లో, అలాగే సెకండ్ ఫ్లోర్ లో మొత్తం పైన 4 బెంచ్లు, అలాగే కోర్టు హాల్స్, అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 4 హాల్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే మరో 2 హాల్స్ ని కూడా కోర్టుకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 కోర్టు హాల్స్ తోటి కలిపి సీఎం క్యాంప్ ఆఫీస్ విజయవాడ ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే ప్రారంభించారు. అలాగే హైకోర్టు కూడా తన కార్యకలాపాలన్నీ రేపటి నుంచి ఇక్కడే ప్రారంభం కాబోతున్నాయి. సునీల్, అయితే కాంతి, మొదట్లో దీనికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లపై న్యాయమూర్తులు కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు మనం చూసాం, వ్యక్తం చేయడం. అయితే ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు న్యాయమూర్తులు?
న్యాయమూర్తులకి సంబంధించి అసహనం అంటే హైదరాబాద్ లో ఇక్కడ తాత్కాలిక రాజధానిగా ఉన్న తాత్కాలిక భవనాలు ఇంకా పూర్తి కాలేదు. సో మేము ఎక్కడ వచ్చి పని చేయాలి, ఇంకా కరెక్ట్ గా వసతులు అనేవి లేవు, మేము అమరావతికి విజయవాడ నుంచి రోజు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్. అయితే వాటిలన్నిటికీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం, వీళ్ళందరూ ఉండేందుకు వసతి కావచ్చు, అలాగే మన ఆఫీస్ బిల్డింగ్స్ కూడా అంటే తాత్కాలికంగా నిర్మిస్తున్న హైకోర్టు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మెయిన్ గా ఉన్న ఈ ఆఫీస్ అంటే హైకోర్టు ని సీఎం క్యాంప్ కార్యాలయం ఇవ్వడంతో పాటు వాళ్ళకి వసతుల్ని కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాటు చేస్తాము అనే దాంతో అంటే హైకోర్టు నుంచి ఇన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి ఇక్కడికి వస్తున్నందుకు వాళ్ళు కాస్త ఇబ్బందిగా పడినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసుకొని ఆనందంగానే లాయర్లందరూ అలాగే హైకోర్టు న్యాయమూర్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంతి, సహజంగా ఇప్పుడు ఉమ్మడి హైకోర్టులో ఎలా అయితే వాదనలు అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొనసాగుతున్నాయో అట్లాగే రెగ్యులర్గా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందా? రేపటి నుంచి రేపు ప్రమాణ స్వీకారానంతరం గవర్నర్ నరసింహన్ చేతి మీదుగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ ఏవైతే కోర్టు హాల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. పూర్తిగా ఈ సీఎం క్యాంప్ కార్యాలయం అంతా కూడా కోర్టు ఎటువంటి నియమ నిబంధనలతో రన్ అవుతుందో అదే నియమ నిబంధనలు అన్నిటి కూడా ఈ ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయానికి కూడా వర్తిస్తాయి. అలాగే న్యాయమూర్తులు రేపటి నుంచి కూడా కేసులు అంటే వాదించుకోవడానికి కావాల్సిన హాల్స్ అన్ని కూడా చేశారు. అలాగే రేపటి నుంచి ఈ ప్రధానంగా ఈ హైకోర్టు అంటే ఏపీ నుంచి తన కార్యకలాపాలు ఏవైతే చేయబోతుందో అవన్నింటినీ కూడా రెడీ అంటే రేపటి నుంచి చేసేందుకు రెడీగా అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది సునీల్. అయితే కాంతి, స్ట్రక్చరల్గా ఇంకా ఫుల్గా కంప్లీట్ కానీ హైకోర్టు, సో ఉమ్మడి హైకోర్టుగా ఉన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు లాయర్లు ఎలా అయితే విధులు నిర్వహించారో ఇక్కడ మరి ఫుల్గా స్ట్రక్చరల్గా ఇంకా కంప్లీట్ కానీ ఈ హైకోర్టులో అలాగే విధులు నిర్వహించే సౌలభ్యం ఉంటుందా? మొత్తంగా అంటే హైకోర్టుకి కావాల్సిన ఏర్పాట్లు అంటే బిల్డింగ్ అయితే పూర్తి కాలేదు కానీ ఇప్పుడు ఏర్పాట్లు ఏవైతే చేశారో వాటిలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం 900 మంది అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం సిబ్బంది వస్తున్నారు. ఆ 900 మంది ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళు ఉండడానికి అలాగే మన హైకోర్టుకి సంబంధించి వాళ్ళు తెచ్చిన ఫైల్స్ భద్రపరచుకోవడానికి అన్నిటికీ కూడా అంటే తాత్కాలిక ఏదైతే నిర్మాణం ఉందో. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే 5వ తారీఖు వరకు మాత్రమే ఈ తన హైకోర్టులో జరిగే ఇవన్నీ ఉంటాయి. తర్వాత సంక్రాంతి హాలిడేస్ కోసం 5th నుంచి 20th వరకు హాలిడేస్ ఉన్న నేపథ్యంలో 20వ తారీఖు తర్వాత ప్రధానంగా ఈ కోర్టుకి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఫాస్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 5 days అంటే ఈ కేవలం ఈ 5 days మాత్రం ఇక్కడ నుంచి చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా రాజధాని అంటే తాత్కాలిక హైకోర్టు నిర్మాణం పూర్తవడానికి ఇంకొక 1-2 నెలలు పూర్తవుతుంది. అయినా కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలని సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు పనులు కూడా అక్కడ చకచక పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంటుంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసింది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులంతా తరలి వస్తున్నారు. న్యాయమూర్తులు ఒక్కొక్కరుగా అమరావతి చేరుకుంటున్నారు. విజయవాడలోని నోవాటెల్కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేరుకున్నారు. న్యాయవాదులు, పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక రేపటి నుంచి అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రేపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తరలిరానున్నారు.